నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, మనం ఈరోజు మాట్లాడాల్సిన మరో ముఖ్యమైన అంశంలో సర్ టాపిక్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సర్ అమలు చేస్తే దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో అందుట్లో 30-40% తొలగించాల్సిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అందుట్లో 30-40% పైగా అచ్చంగా నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ యొక్క 3-4 జిల్లాల్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కూడా వైసీపీ హయాంలో నమోదైనటువంటి ఓట్లే ఇవని చెప్పేసి చాలా స్పష్టంగా తెలిసినట్టుగా అయితే వార్తాపత్రికల యొక్క కథనం. అంటే దీన్ని బట్టి కొన్ని కామెంట్లు కూడా వస్తున్నాయి. ఎందుకు వైసీపీ రాయలసీమలో అంత బలంగా ఉంది అని చెప్పేసి మనం జుట్టు పీక్కుంటున్నాం, రీజన్ ఏమీ లేదు, ఇదిగో ఇలాంటి వాటి వల్లే వైసీపీ బలంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇవన్నీ తొలగించబడ్డట్టయితే వైసీపీ అసలు బలం ఏంటి, అసలు స్వరూపం ఏంటి, దాని డొల్లతనం ఏంటి ఖచ్చితంగా బయటపడుతుంది, ఇంకా స్ట్రిక్ట్ గా అమలు చేయాలి అని చెప్పేసి అయితే డిమాండ్ అయితే వస్తుంది. సో మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? సర్ వల్ల తెలుగుదేశం ఓట్లు కూడా పోతున్నాయని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, బాధ వ్యక్తం చేస్తున్నారు కదా. మరి ఇలాంటివి బయటపడ్డప్పుడు అసలు దాన్ని ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి దీని మీద? మీకు ఇక్కడ ఓటర్ లిస్టులు, ఈ నమోదులు వాటిల్లో చూసుకుంటే ఇప్పుడు సర్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో మీ దొంగ ఓట్లు చాలా వరకు పోతాయి, కొన్ని అసలు ఓట్లు కూడా పోతాయండి. ఎలాగంటే 2 చోట్ల ఓట్లు ఉంటాయి ఉన్నవాళ్ళు ఉంటారు కదా, అలాగనమాట. 2-3 చోట్ల ఓట్లు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఓట్లు పోతాయి. దొంగ ఓట్లు అలాగే మనుషులు లేకుండానే వీళ్ళు నమోదు చేస్తారు కదా, అటువంటి ఓట్లు గ్యారంటీగా పోతాయి. ఎందుకంటే ప్రతిదీ ఫారం ఫిల్అప్ చేయాలి కదా. ఫారం ఫిల్అప్ చేసి అది ప్రాసెస్ కింద ఉంది కాబట్టి చాలా మంది ఫేక్ అన్ని పోతాయి. ఒకటి మాత్రం నిజమండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎప్పుడు ఫెయిర్ గేమ్ ఆడరు, ఫౌల్ గేమ్ ఆడతారు. ఆ ఫౌల్ గేమ్ లో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే మల్టిపుల్ టాస్క్స్ ఎంచుకున్నారు. గత వాళ్ళు అధికారంలో రాగానే, మంచి అధికారంలో రాకముందే వాళ్ళు ఏం చేశారంటే చాలా పకడ్బందీగా, చాలా తెలివిగా ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే 2018 ఆ ప్రాంతం నుంచే వీళ్ళు మేల్కొన్నారు. అప్పుడున్న అధికార పక్షం తెలుగుదేశం పార్టీకి ఎంతసేపు ఈ పథకాలు, లేకపోతే పసుపు కుంకుమలో పోలవరం, సోమవారం ఈ బాధ ఉంది. కానీ ఆ ఎమ్మెల్యేలు కూడా ఈ ఓటర్ లిస్టులు, ఓటర్ నమోదు కార్యక్రమం మీద దృష్టి పెట్టలేదు. వాళ్ళు ఏంటంటే మన ఇలాగ అమరావతి, పోలవరం ఇవన్నీ చేసాం, మనం గ్యారంటీగా మనం పెన్షన్ 2000 చేసాం, సంక్షేమ పథకాలు బ్రహ్మాండం చేసాం, మనం గ్యారంటీ గెలుస్తాం అనేటువంటి ధీమాలో పడిపోయారు, ఓవర్ కాన్ఫిడెన్స్. చివరికి వచ్చేటప్పటికి ఓవర్ యాక్షన్ దెబ్బతినేస్తాం మనం అని అర్థమైంది. వాళ్ళకి ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించింది, వాళ్ళ ప్రచారాలు పనిచేసినాయి, ఈ ఓట్లు కూడా వర్కౌట్ అయ్యాయి. ఎందుకంటే అప్పుడు కొంతమంది ఏకపక్షంగా మీకు 2 చేతులతో ఓట్లు గుద్దేమన్నారు చూసారు. 2 చేతులతో ఓట్లు గుద్దేమంటే ఎవరయ్యే? ఈ దొంగ ఓట్లే. నీ ఓటు నా ఓటు 2 చేతులతో అటు గుద్దితే ఊరుకుంటాం మనం. ఈ దొంగ ఓట్లు ఉంటాయి కదా, ఓటేయడానికి రాని అన్ని అలా ఉంటాయి కదా, అవన్నీ కొట్టి పడుతుంటారు వాళ్ళకి. అది క్లియర్గా చెప్పాడు, అతను దాచుకోలేదు వాళ్ళు ఏమని. అయితే ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగ 2 చేతులతో దొంగ ఓట్లు వేసుకోవడంలో ఉన్న స్వీట్నెస్, వాళ్ళు ఆ రుచి మరిగారు. ఆ రుచి మరిగి ఇదేదో బాగుందిరా బాబు అని చెప్పేసి ఇంకా జాయిన్ చేసుకుంటారు. వాలంటీర్లు పెట్టుకుని వాళ్ళకి సైన్యం కింద పనిచేశారు వాళ్ళంతా వాలంటీర్లు. అసలు ఊళ్ళో ఎవరేంటి, ఎవరి పరిస్థితి, ఏ క్యాస్ట్, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అంతా కూడా మైక్రో లెవెల్లో వాళ్ళకి డేటా వచ్చేసింది. దాన్ని బట్టి ఇతర పక్షాల పార్టీ వాళ్ళు లేపేసి వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఉంచి కొంతమందిని యాడ్ చేసుకున్నారు, జాయిన్ చేశారు, కొన్ని దొంగ ఓట్ల కింద జాయిన్ చేశారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు అందుకునే ధీమా కూడా వై నాట్ 175 అని కూడా ఎందుకు అనుకుంటున్నారు? ఆ మొహం చూసి వేస్తారనుకున్నారు ఓట్లు కాదు, అటు తెలుసు, అతనికి తెలుసు నా మొహం చూసి ఏమేమి ఈ దొంగ ఓట్లు. ఇప్పుడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఉండబట్టలే గణేశుడు ఒకసారి మా ఓటర్లు వేరే ఉన్నారని. ఈ తిరుపతిలో క్లియర్ గా అప్పుడు మా సత్యకుమార్ గారు ఒకసారి వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ దొంగ ఓట్లు, ఈ వీళ్ళ ఓటర్ల ఐడీలు ఇవన్నిటిని సంబంధించి అధికారులను సస్పెండ్ చేశారు కూడా అక్కడ. అప్పుడు కొంతమంది నాయకులు తప్పించుకున్నారు, కొంతమంది పెద్ద అధికారులు తప్పించుకుని చిన్న చిన్న వాళ్ళందరి మీద వేటేస్తారు. ఇది మొన్న 2024 ఎన్నికల్లో మేము మా కొంత టీం ఉంది, విజయవాడ గొల్లపూడి దగ్గర అనే రామకృష్ణ గారని,
యుఎస్ నుంచి సూర్య త్రాలపోలని, ఇంకా కొంతమంది మహిళా వింగ్ శివాని గారు, ఇలాగా చాలా మంది యుఎస్ నుంచి దాదాపు అందరి పేర్లు చెప్పడానికి టైం సరిపోదని చెప్తున్నాను. చాలా మంది చక్రవర్తి గారని నందిగామ నుంచి ఇలాంటి వాళ్ళ, రంగా తలపని, ఇలాంటి వాళ్ళందరూ అసలు ఎంత వర్క్ చేశారండి. ఇంకా చాలా మంది అసలు ఇదే పని మీద ఉన్నారు. అంటే ఓటర్లు ఎక్కడెవరు ఉన్నారు, ఏంటి, ఎవరిని జాయిన్ చేయాలి, దొంగ ఓట్లు ఏమున్నాయి, ఆ ఇంట్లో జీరో నెంబర్ మీద ఎన్ని ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఇవన్నీ తీయించేశారు. ఓట్లు తెలుగుదేశం నుంచి తీసేయబడిన వాళ్ళని మళ్ళీ యాడ్ చేయించారు. ఒరిజినల్ ఓటు అసలైన ఓటు నమోదు చేయించారు. అలాగే చక్రవర్తి గారిని నందిగామ నుంచి ఒక ఆయన ఒక ఉద్యమంలో చేశాడు. ఎలాగంటే ఎక్కడే కార్యక్రమం జరిగినా అక్కడి నుంచి అందరూ ఆంధ్రప్రదేశ్ లో ఓటు నమోదు చేయించుకోండి అని చెప్పేసి అందరికి చెప్పి దాదాపు 1,00,000-2,00,000 ఓట్లు నమోదు చేయడానికి ఆయన, ఒకవేళ ఎవరికైనా ప్రాసెస్ తెలియకపోతే వీళ్ళే సహకారం అందించారు. ఇంత చేస్తే మొన్న అంత విజయం వచ్చిందండి. అర్థమైందండి. మనం ఏమనుకుంటామంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి, లేకపోతే మంచి పేరు ఇవన్నీ అనుకుంటాం. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి ఈ దొంగ ఓట్లు బలం. అందుకని రాయలసీమలో కొంత మోతుబరితనం ఉంటుంది, హై హ్యాండెడ్నెస్ ఉంటుంది. అక్కడ కొన్ని గ్రామాల్లో క్యాప్చర్ చేసేసుకుంటారు. ఈవీఎంఎల్ మిషన్ అయినా క్యాప్చర్ చేస్తారు. ప్రత్యర్థి పార్టీల వాళ్ళని నోరు మూయిస్తారు. పోలీసు బలం ఉంటుంది. అలా ఆ బలంతో ఏం చేస్తారంటే ముట్టి పగలు కొట్టేసి నోరు మూయించుకుని మూల కూర్చోబెట్టి వాళ్ళు బలాలు చేసుకుంటారు. ఓటర్లు ఉన్నాయి అన్ని చేసుకుంటారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా స్పందించి కొంచెం గట్టి అధికారులు వేసి అక్కడ కూడా ఈ ఓవర్ యాక్షన్ చేయడానికి లేకుండా ఆపారు. అది కూడా మైనస్ అయింది. వాళ్ళకి బూత్ క్యాప్చరింగ్ చేసుకోలేకపోయారు, దొంగ ఓట్లు వేసుకోలేకపోయారు. ఆ దెబ్బతోటి వాళ్ళు బాగా వెనకబడిపోయారు. అయినా సరే రాయలసీమలో కొంచెం బలంగానే ఉంది. మొన్న వచ్చిన 40% ఓట్లు అన్నారు ఎక్కువ రాయలసీమలో వచ్చింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా వాళ్ళకి 26% డిఫరెన్స్ ఇప్పుడున్న కూటమికి వాళ్ళకండి. ఆ రాయలసీమలోనే కొంచెం దరిదాపుల్లోకి వచ్చారు. ఇప్పుడు ఈ సర్ వల్ల ఆ దొంగోట్లు అవి తీసి పడేశారు అనుకోండి. మామూలుగానే ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత పీస్ఫుల్ గా ఉంది, ప్రశాంతంగా ఉందరా బాబు. ఈ దొంగతనాలు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఫస్ట్ లబ్ధిదారుడు తమ్మినేని సీతారాం, మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఉంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మొత్తం అందరికి అలాగే లాగేద్దరు. వాళ్ళు వస్తే మళ్ళీ అలాగే లాగేస్తారు మొత్తం అందరైనా. ఏంటండి అది శాంపుల్ అన్నమాట. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, ఇటువంటి గోవాలు లేకుండా. చిన్న అసంతృప్తులు అయి ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేసుకోగలి పరిష్కారం ఉన్న సమస్యలే పరిష్కారం చేసుకోవచ్చు. వీళ్ళు చెప్తే వింటారు ఈ గవర్నమెంట్. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని మళ్ళీ రానిచ్చే పరిస్థితి ఉండదండి. ప్రజలు అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ దొంగోట్లు గెంగోట్లు అన్ని తీసి పాడితే రేపు అతను 25% పడిపోతారు. ఆ 25% ఇంకా అతనికి ఉంటారు. అది ఏ కాంగ్రెస్ వైపుగా మళ్తారు. ఇంక ఇతనితో పని లాభుడు, ఇతను చేతకానుడు అని అర్థమైన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు కదా, అలాగే ఇతను వదిలేస్తారు. ఏ కాంగ్రెస్ షర్మిల వాళ్ళ దగ్గర పోతారు. ఏమైనా చూద్దాం సార్, సార్తో పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాలని అయితే మనం కోరుకున్నాం సార్. జరగాలండి. ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యంలో వీళ్ళు ఓటర్ లిస్టులు, దొంగ ఓట్లు ఇవన్నీ జాయిన్ చేసేసుకుని దొంగ ఓట్ల మీద ఆధారపడి సిగ్గు లేకుండా ఈవీఎంఎల్ మిషన్ల మీద పెడతారు. అంటే ఆ ఓటర్లు కరెక్ట్గా లిస్ట్ సరిగ్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంత కళ్ళు మూసుకుని ఏం లేదండి. మొన్న 2019లో కళ్ళు మూసుకుని ఉన్నందుకు దెబ్బ తగిలింది. కాబట్టి వాళ్ళందరూ ఇదే పని మీద ఉన్నారు. అక్కడ ఓటర్ లిస్టు డేటా ఏ బూత్ లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఏ బూత్ లో ఎంత మెజార్టీ వచ్చింది, అంత డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి వీళ్ళు ఓవరాక్షన్ ఏం చేయాలి, రేపు పొద్దున్న రీఆర్గనైజేషన్ జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఆ రకంగా కూడా మడతలెట్టేసి పులివెందులు లాంటి ఎస్సీ రిజర్వ్డ్ అవుతాయి, బద్దివెల్ లాంటి జనరల్ కేటగిరీలోకి వస్తాయి. వీళ్ళు కొమ్ములు తిరిగి నాయకులు అనుకున్న వాళ్ళందరూ ఎస్సీ రిజర్వ్డ్ లోకి వెళ్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు వేరే ప్లేస్ వెతుక్కోవాలి, అక్కడ మడతడిపోతారు. అది నీవు నేర్పిన విజయ నీరజాక్షాన్ని. తెలుగుదేశం పార్టీ గతంలో 45-50 నియోజకవర్గాల్లో తిరుగులేని ఆధిపత్యం ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో. దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2009లో అటు ఇటు రీఆర్గనైజేషన్ అప్పుడు అటు ఇటు మార్చేసి కొన్ని నియోజకవర్గాల్ని, కొంతమంది నాయకుల్ని దెబ్బేసాడు. ఇప్పుడు ఆ పని వీళ్ళు చేస్తారు. మీరు చేస్తుంది వీళ్ళు చేయకూడదా? ఇవాళ ఆ కాజా జగన్మోహన్ రెడ్డి తింటాడు.
వాళ్ళ నాన్నగారు చేసింది. వాళ్ళ నాన్నగారు వీళ్ళకి పెట్టాడు, వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డికి పెడతారు. రైట్ సార్, రైట్ అండి. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు.